నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సిజేపీ పరిచయం అక్కర్లేని పేరు, ప్రస్తుతము మారుమోగుతున్న పేరు. దాని అధ్యక్షుడు మన అభిజిత్ దీప్కే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారు అనేసని, పార్టీలు గాలాలు వేస్తున్నాయనేసని, వాళ్ళతో కలిసి పనిచేస్తాడని రకరకాల వార్తలు నిన్నటి వరకు విన్నాం. వాటన్నిటిని పటాపంచలు చేస్తూ సిజేపీ ఉద్యమ పార్టీగానే ఉంటుంది, మేము మొదటి నుంచి చేస్తున్నట్టు ఒక అంశానికి సంబంధించి ఆ పోరాటం కొనసాగిస్తాము అనేసని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక నెక్స్ట్ ఉద్యమం స్టార్ట్ చేస్తే ఎటువైపు వెళ్తే బాగుంటుంది అన్న అభిప్రాయాలు మీకు ఏమైనా ఉంటే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి నెక్స్ట్ స్టెప్ విద్యా వ్యవస్థకు సంబంధించి ఉంటే చాలా బాగుంటుంది అంటూ యువత నుంచి, పేరెంట్స్ నుంచి వినిపిస్తున్న పెద్ద నినాదం ఇది. మరి ఎంతవరకు ఆ ఉద్యమ పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది? ఒకవేళ నిజంగానే ఆ విద్యా వ్యవస్థకు సంబంధించి ఉద్యమం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? ఇండెప్త్ డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. విద్యా వ్యవస్థ ఎంత మాట్లాడుకున్నా, ఎంతసేపు డిస్కషన్ చేసినా మాటలకే పరిమితం అవుతుంది తప్పితే ఆచరణలోకి కొన్ని సాధ్యం కావు అని మనం దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాము. ఈ మధ్యకాలంలో అయితే ప్రైవేట్ వ్యవస్థ ఎలా వేళ్ళూనుకు పోయింది అనేది కూడా మనం చూస్తున్నాం. మరి అభిజిత్ దీప్కే, అలాగే మొన్న ప్రశాంత్ కిషోర్ ఇవాళ పొద్దున కూడా ఏదో టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ విద్యా వ్యవస్థ ప్రక్షాళన దిశగా రేపటి రోజు మేము ఉద్యమాలు చేస్తాము అనేసి చెప్తున్నారు. అంత పెద్ద ఉద్యమం విద్యా వ్యవస్థ విషయంలో వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? సిజేపీ నెక్స్ట్ స్టెప్ అదే అయితే పరిణామాలు ఎలా ఉంటాయి? అంటే సిజేపీ ఓపెన్గా ఈ రోజు ఆయన మాట్లాడింది అయితే మేము ప్రెజర్ గ్రూప్గా ఉంటాము, అంతకు మించి వెళ్ళదలుచుకోలేదు. అంటే ఒత్తిడి తీసుకురావటం అనేది ప్రోగ్రామ్. అంటే ఆందోళనల ద్వారా ఒత్తిడి తీసుకొస్తాం ప్రభుత్వం మీద అని చెప్తున్నాడు. ప్రస్తుతానికైతే విద్యార్థులు, ఎడ్యుకేషన్ సిస్టము ఇక్కడ వరకే పరిమితమై ఉంటామన్నట్టుగా కూడా చెప్తున్నాడు ఆయన. చెప్పి నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా చెప్పేశాడు. ఈ సివిల్స్కి సంబంధించి జరుగుతున్నటువంటి వ్యవహారాలు, అక్రమాల మీద విద్యార్థుల్లో కొన్ని విమర్శలు ఉన్నాయి, వాటి కేంద్రంగా పనిచేద్దాం అనుకుంటున్నామని కూడా చెప్పాడు. కాబట్టి ఫర్దర్ ప్రోగ్రామ్ ఉంటుంది, వాళ్ళు ఏమీ షట్ డౌన్ కావడం లేదు, ఇక్కడితో అయిపోయింది మా కార్యక్రమం అని కూడా చెప్పడం లేదు. కానీ పొలిటికల్ పార్టీగా మారం అనే మాట అయితే చెప్తున్నాడు. ఈ మాట మీద నిలబడతాడు అని గ్యారంటీ ఏమీ లేదు. ఈ ఆచరణలో భాగంగా ఇప్పటికే కొంత అర్థమైంది వాళ్ళకి. అంటే ఈ దేశంలో ఒక ఆల్టర్నేటివ్ కావాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రజలకి. ఇక్కడ ఈ ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఇలా ఉండటానికి కారణం కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కారణం కాదు. దీని వెనకాల పివి నరసింహారావు గారు ప్రైవేటైజేషను, లిబరలైజేషను, గ్లోబలైజేషన్ అనే పేరుతో ఎల్పిజి అంటారు, ఆ ఎల్పిజి పట్టుకొచ్చింది ఆయన. అక్కడి నుంచి విద్యా వ్యవస్థలో ప్రైవేటు జోక్యం పెరిగి ప్రభుత్వ జోక్యం తగ్గింది. ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు షట్ డౌన్ అయిపోతూ నెమ్మదిగా పిల్లలందరూ కార్పొరేటు విద్యా సంస్థలకి బలైపోవటం అనేది మొదలైంది. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవి చూసి పిల్లల్ని ఆ కాలేజీలో చేరుస్తున్నారని ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు చాలామంది, కానీ కాదు. మొత్తం వ్యవస్థని అటువైపు డ్రైవ్ చేసింది ప్రభుత్వాలే. ప్రభుత్వాలు సీరియస్గా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించిన రోజుల్లో ప్రతివాడు ప్రభుత్వ పాఠశాలలోనే చదవడానికి ట్రై చేసేవాడు. మా చిన్నప్పుడు పరిస్థితులు అవే. లేదు సార్, మా స్కూల్ డేస్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, దాంట్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. మంచిర్యాల, ఒకప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్, ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్ అయింది. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ పోటాపోటీగా రన్ అయిన సందర్భాలు 2006 వరకు ఉన్నాయి సార్. లిటరలీ 2006 వరకు ఉన్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో సీటు దొరకకపోతే మాత్రమే ప్రైవేటు వైపు వెళ్ళేవాళ్ళు తప్ప సాధ్యమైనంత వరకు అక్కడే చదివేవాళ్ళు ప్రతి చోట. అప్పుడు అంటే మా స్కూలింగ్ డేస్లో 5th వరకు ప్రైవేట్ స్కూల్స్ ఉండేవి సార్. అప్పుడు 6th నుంచి హైయర్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఉండేవి. 1st to 5th వరకు ప్రైవేట్ స్కూల్స్. లోకల్ అక్కడ మనకు నియర్ బై ఉన్న స్కూల్లో ఉన్న తర్వాత మేము బెల్లంపల్లి, నేను గవర్నమెంట్ హై స్కూల్, గర్ల్సెస్ హై స్కూల్ ఉండేది. సిపిఐ ఇంగ్లీష్ మీడియం, సిపిఐ తెలుగు మీడియము, తర్వాత మన గవర్నమెంట్ హై స్కూలు, ఇట్లా ఒక 6-7 స్కూల్స్ మేమున్న సరౌండింగ్లోనే ఉండేవి సార్, గవర్నమెంట్ స్కూల్స్. అదే అంటే నెమ్మదిగా వ్యవస్థలో బ్రతుకు భయం అనేది మొదలైంది. అంటే సాంప్రదాయ జీవన విధానం దెబ్బతినటం అనేది మొదలైన తర్వాత
పిల్లలు మన పనులే చేసుకుని బతుకుతారు, చదువుకుంటే ఉద్యోగాల్లో కడతారు, లేదంటే మనం చేసిన పనే చేసుకుని బతుకుతారు అనే భరోసా నుంచి జనాలు వెనక్కి వెళ్ళారు. ఎప్పుడైతే చదువే విముక్తి అనే వైపు వెళ్ళిపోయిందో పరిస్థితి, అప్పుడు ఎక్కడ చేరిస్తే బాగుంటుంది అనే తపన మొదలై అడగటం మొదలు పెట్టేవాడు. అంతకుముందు ఏదో స్కూల్లో పడేసేవాళ్ళు తీసుకెళ్ళి. ఇప్పుడు ఎక్కడ చదివిస్తే ర్యాంకులు వస్తాయండి, ఎక్కడ చదివిస్తే మార్కులు వస్తాయి అని అడగగానే ఎవరో పేపర్లో ఇదిగో ఈ అడ్వర్టైజ్మెంట్లు వీటి ప్రభావం పడి ఆ స్కూల్లో చేరిస్తే చాలు, మన ఇక ఏదో బతికేస్తాడు, డబ్బులు కట్టేస్తే అయిపోతుంది అనుకుని అలా చేర్చేయటం మొదలుపెట్టారు. ఈ డ్రైవ్కి కారణం వీళ్ళే, ప్రభుత్వాలే. వాళ్ళు ఆ బాధ్యతని ఇప్పుడు భుజాన్ని వేసుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రభుత్వాలు అవే తప్పుకున్నాయి సీన్లో నుంచి. విద్యని వైద్యాన్ని ప్రైవేటు పరం చేసి వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలనేమో ప్రభుత్వ కళాశాలలని బాగు చేసుకోవడం మానేసి ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పద్ధతి ప్రవేశపెట్టారు. మీరు ప్రైవేట్ కాలేజీలో చదువుకోండి, మీకు కొంత ఫీజు ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, అక్కడ డబ్బులు కడతాం మేము అని. ఇప్పుడు చాలా ఇంజనీరింగ్ కాలేజీలకి ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు రావడం లేదు. వాళ్ళేమో సర్టిఫికెట్లు లాక్ చేసుకుని కూర్చుంటున్నారు. ప్రభుత్వం కట్టలేదు కాబట్టి ఇప్పుడు మీరు కడితేనే సర్టిఫికెట్ అంటున్నారు. ఇది ఒక గొడవ నడుస్తోంది తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఎందుకు మీరు ఇలా ప్రైవేటు పరం చేశారు అని ప్రభుత్వాలని నిలదీయాల్సిన అవసరం ఒకటి ఉంది. అంటే విద్య అనేది చాలా భారంగా మారిపోయింది తల్లిదండ్రులకి. ఇప్పుడు ఆ నీట్ ఎగ్జామ్ లీకేజీ పేపర్లు కొనుగోలు చేయటం వలన అప్పుల పాలైన వాళ్ళందరూ వచ్చారు వీళ్ళ ఉద్యమంలోకి. కాబట్టి విద్యా వ్యవస్థ ప్రక్షాళన అని ఎవరు మాట్లాడినా దాన్ని గవర్నమెంట్ సెక్టార్లోకి తిరిగి తీసుకోమని అడగాలి. అంటే ప్రైవేటైజేషన్ అనే ప్రోగ్రాంకి వ్యతిరేకంగా మీరు మాట్లాడాల్సి ఉంటుంది. ఈ ఎల్పిజి నూతన ఆర్థిక విధానాల మీద మీ విధానం ఏమిటో, మీ రాజకీయ విధానం ఏమిటో ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది మీకు. అది అభిజిత్కి ఉంది, అలాగే పీకేకి కూడా ఉంది. వీళ్ళిద్దరూ చెప్పాలి. అంటే విద్యా వ్యవస్థ ప్రక్షాళన అనేస్తే కుదరదు, దీంతో కలిపి మాట్లాడాలి. ప్రభుత్వం భయపడుతోంది అదే, ఇలాంటి డిమాండ్లతో వీళ్ళు రోడ్డెక్కితే మన పరిస్థితి ఏమిటి అని. పైగా ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో డబ్బులు పెట్టిన వాళ్ళందరూ ప్రభుత్వ నిర్వహణలో భాగస్వాములుగా ఉన్నారు. మనం ఏపీ గవర్నమెంట్లో నారాయణ గారు మంత్రిగా కూడా ఉన్నారు. ఇలా ఇది ఒక నెట్వర్క్, రాజకీయాలు, ఈ ప్రైవేటు కాలేజీలు ఇలా అల్లుకుపోయినటువంటి ఒక బంధంలో నడుస్తున్నాయి ఇవన్నీ. ఒక దోపిడీ వ్యవస్థ నడుస్తోంది. దీన్ని షట్ డౌన్ చేయాలంటే చాలా పెద్ద స్థాయి ఉద్యమం అవసరం. ఆ ఉద్యమం రూపం తీసుకుంటే పొలిటికల్ స్టాండ్ తీసుకోక తప్పని పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అభిజిత్ అనేది చూడాలి. అంటే అసలు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడు ఒకవేళ విద్యా వ్యవస్థ మీద మేము ఉద్యమించబోతున్నామని చెప్పినా ఇప్పుడున్న ఈ అంటే వేళ్ళునుకుపోయిన వ్యవస్థకు సంబంధించి ప్రక్షాళన అనేది, మార్పులు అనేది సాధ్యమే అంటారా? ఓపెన్గా మాట్లాడుకుంటే ఉద్యమం చేయటమే, రోడ్డు మీద వచ్చి జనాల్ని సమీకరించి మీరు ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తారని ఈ మధ్య ఒక వార్త వచ్చింది. అవును, రేవంత్ రెడ్డి గారు చెప్పారని చెప్పలేదని రకరకాలుగా ఉంది అది. అంటే ఇవన్నీ మూసేస్తే ఏమిటి వీళ్ళ ఉద్దేశం? ప్రభుత్వ రంగంలో కొన్ని పాఠశాలలే ఉంటాయి, ఆ కొన్ని పాఠశాలలకి పిల్లల్ని వాళ్ళు అవసరమైతే అంటే 10 గ్రామాలకు ఒకటి పెట్టి ఒక బస్సు ఏర్పాటు చేస్తాం జనాల్ని తీసుకురావడానికి. అంతకు మించి పెద్దగా రిజల్ట్ ఎలాగూ చూపించట్లేదు ఈ ఉపాధ్యాయులు. అంటే బయట ఈ 1, 1, 2, 2 లాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్న విద్యా సంస్థల్లాగా మీరు పెర్ఫామ్ చేయట్లా. ప్రభుత్వ పాఠశాలలను నెపమేసాడు ఈయన. నెపమేసి వీటిని మూసేస్తామని చెప్తున్నాడు. ఇది ప్రమాదకరం. ఇలాంటి వాటి మీద మీరు గొడవ చేయటం అనేది మొదలు పెడితే ప్రజల్ని సమీకరించుకుని
ఈ ఆందోళనకి దిగి తిరిగి ప్రభుత్వాన్ని పాత పద్ధతుల్లోకి వెనక్కి నడిపించాలి. వెనక్కి నడిపించి ప్రతి ఒక్కరు అంటే చదువు అనేది భారం కాకూడదు. భారం కాకుండా పిల్లల్ని టీచర్లే పట్టుకొచ్చి స్కూల్లో వేసుకునేవాళ్ళు ఒక దశలో. పైసా ఖర్చు లేదు, వాళ్ళే భోజనం పెట్టేవాళ్ళు. పోనీ కనీసం ఆ భోజనం అయినా దొరుకుతుందని పంపించేవాళ్ళు పిల్లల్ని. ఆ పరిస్థితులు తిరిగి రావాలి. చదువు అనేది భారం కాకూడదు, చదువు మీద పైసా ఖర్చు ఉండకూడదు. పేరెంట్స్కి ఏదైనా బట్టలు కుట్టించడం ఇలాంటివి నార్మలే. ఆ కండిషన్లోకి తిరిగి డ్రైవ్ అవ్వాలి మనం అనే ప్రోగ్రాం తీసుకుంటే చాలా పెద్ద ఉద్యమమే చేయాల్సి ఉంటుంది వాళ్ళు. ఖచ్చితంగా. అప్పుడు నెమ్మదిగా వాళ్ళ స్టాండ్ ఏమిటనేది ఒక క్లారిటీ వస్తుంది. ఏ స్థాయిలో ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అవుతారు అప్పటికి. ఈ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అయిన తర్వాత ఎన్నికల రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది అప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడున్న మాట అప్పుడు ఉండదు అని అంటారు, అంతేనా? ఉండే అవకాశం లేదు. అంటే నిర్మాణం ఏర్పాటు అవుతుంది అప్పటికి. ఇదే పద్ధతిలో మూవ్ ఆన్ అయితే అంటే ఇంకా బలంగా పాతకపోయి ఉంటారు కాబట్టి జనాలు రిసీవ్ చేసుకోవడానికి కూడా ఈజీ వే అయిపోతుంది. ఈజీ వే అవుతుంది. అంటే ఎన్నికలలో పాల్గొంటారా లేదా రెండు మార్గాలు ఉన్నాయి దేశంలో. పార్లమెంటరీ మార్గంలో దేశాన్ని మారుస్తారా, లేకపోతే ఇక్కడ ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుని మారుస్తారా? ప్రజల బలం మీకు ఉంటే, అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి రావటం, యాక్టివ్ పాలిటిక్స్లోకి మారటం అంటే ఎన్నికల్లో పాల్గొనటం మాత్రమే చూస్తున్నాం మనం. ఎన్నికలు కాకుండా ఇంకొక ప్రోగ్రాం కూడా ఉంది. మొన్నటిదాకా మావోయిస్ట్ పార్టీ చెప్పింది అదే. కాబట్టి అలాంటి ఎజెండాలు కూడా వెళ్ళొచ్చు. చాలా ప్రాంతాల్లో జంజీ ఉద్యమాలు జరిగిన చోట వాళ్లే ప్రభుత్వాలను హస్తగతం చేసుకున్న పరిస్థితి కూడా చూసాం మనం. అలాంటి కార్యక్రమం కూడా ఉంది. ఎటువైపు వెడతారు అనేది చూడాలి. అయితే వాళ్ళు ప్రస్తుతం ఈరోజు చాలా కీలకమైన డే వాళ్ళకి. బీజేపీ ఎదురు చూస్తోంది, వీళ్ళు ఎక్కడితో మనం ఏదో విజయం సాధించేసాం, జరిగింది ఏదో జరిగిపోయింది, ఒక ఫేర్వెల్ పార్టీ చేసుకుని డిస్పర్స్ అయిపోదామని చెప్తారేమో అని అనుకున్నారు వాళ్ళు. ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి అనౌన్స్మెంట్, కానీ వీళ్ళు మేము ఇక్కడే ఉంటాం, ఇలాగే పనిచేస్తాం అని చెప్పి ఒక కమిటీని అనౌన్స్ చేశాడు అతను. ఈ సౌరవ్ దాస్ వీళ్ళందరూ వాలంటీర్లుగా పనిచేస్తారు అని చెప్పాడు. అందులో వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు, హైదరాబాద్ బ్యాచ్ కూడా ఉంది అక్కడ. కాబట్టి ఇది అంత తేలిగ్గా వెళ్ళిపోయే వ్యవహారం కాదు అనేది ఒక క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు. వీళ్ళు ఇస్తున్నటువంటి క్లారిటీ మార్గంలోనే చాలామంది ఇప్పుడు కొత్త పొలిటీషియన్స్, ఈ పీకే కూడా అలా మాట్లాడటం వెనకాల ఉద్దేశం అదే. వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయం తాలూకా ప్రభావమే. ఇప్పుడు ప్రతి ఒక్కరూ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడక తప్పని పరిస్థితి కల్పించేశారు వారు. సో ఆ ఏరియా నుంచి వాళ్ళు నెమ్మదిగా తల్లిదండ్రులు జీవితాలు, సమస్యలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దాకా విస్తరించే అవకాశం ఉంది. అంటే విద్య దగ్గర మొదలై అది నిరుద్యోగం వైపు కదులుతుంది. నిరుద్యోగము వ్యవస్థ, అసలు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేకపోవడం, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి గందరగోళం, ఇవన్నీ మాట్లాడటం మొదలుపెట్టేస్తే ప్రభుత్వ విధానాలన్నిటి మీద సమగ్రంగా గొడవకు దిగాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఒక అడుగుతో మేము ఇక్కడ వరకే కంపార్ట్మెంటల్గా ఉంటామంటే కుదిరే వ్యవహారం కాదు. ఒక ఆల్టర్నేటివ్గా నెమ్మదిగా ఎమర్జ్ అవుతున్నాడు ఆయన. ఆ ఎమర్జ్ అవుతున్నటువంటి తీరుని అర్థం చేసుకొని వాళ్ళకి కావలసిన గైడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ దేశంలో ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ గురించి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కడికి ఆ బాధ్యత ఉంది. నువ్వు స్ట్రాటజిస్ట్ కాబట్టి ఏది ఎప్పుడు పేల్చితే ఏది ఎప్పుడు కరెక్ట్ లైన్లో పెడితే వర్కౌట్ అవుతుంది అనేది ప్రశాంత్ కిషోర్ కావచ్చు, అభిజిత్ దీప్కే కావచ్చు తెలియంది కాదు సార్. ఇద్దరు అదే లైన్లో ఉండి ఉన్నారు కాబట్టి ప్రజల పల్స్ వీళ్ళు కనిపెట్టినట్టుగా కొన్ని సందర్భాలు ఎవరు కనిపెట్టలేరు. ఇంకా వాళ్ళ స్ట్రాటజీ మైండ్ అలా ఉంటుంది కాబట్టి. అవును, ఆయన స్ట్రాటజిస్ట్గానే వ్యవహరిస్తున్నాడు ప్రశాంత్ కిషోర్. అయితే ఈయన కొంత మానవీయ కోణంలోనే మాట్లాడుతున్నాడు. పైగా ఈ జై భీమ్ నినాదం, అది దానికే ఒక పవర్ ఉంది, ఇవన్నీ మాట్లాడాడు ఆయన ఈ దీనిలో భాగంగా. ఆయన్ని ఎక్కడో చోట కంట్రోల్ చేసి పక్కకి నెట్టేయాలి, యువతని చేల్చటం కోసం వాళ్ళు చేసిన
విద్యార్థి లోకాన్ని చేల్చడం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది. ఓకే. ఈ రిజర్వేషన్ హఠావో అనేది ఫెయిల్యూర్ ప్రోగ్రామ్గా మారిపోయింది. అవును. అదొక విజయం సాధించి ఉన్నాడు అతను. సో ఇవన్నీ కలిపి ఎడ్యుకేషన్ లైన్లో నిలబడినా చాలు వాళ్ళు. చూద్దాం ఎంతవరకు ఆ ప్లాన్ చేస్తారనేది. అది ఒకవేళ చేస్తే ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది. అంటే విద్యార్థులు ప్రాక్టికాలిటీలోకి వచ్చి వాళ్ళ ఆచరణలోకి వస్తే చాలండి. ఇప్పటిదాకా దూరంగా ఉన్నారు వాళ్ళ ఆచరణకి దగ్గరగా విద్యార్థుల్ని తీసుకురాగలగటం అనేది చాలా మార్పులకు దారితీస్తుంది. ఖచ్చితంగా మీరు అసలు ఎవరు ఊహించని రిజల్ట్ అది. అవును. బట్ ఎంతవరకు ఇంతే చిత్తశుద్ధిగా విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడతారనేది కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. దాని తల్లిదండ్రులు కూడా ఎలా సపోర్ట్ చేస్తారనేది కూడా పాయింట్ అవుతుంది. అవును. చూద్దాం ఎలాంటి మలుపులు తిరుగుతున్నాయి. ఎందుకంటే మన జరిగిన ఆ ఉద్యమానికి సంబంధించి ఏదైనా జరగవచ్చు అన్న ఒక కంక్లూజన్కి అయితే చాలా మంది రావడం జరిగింది. అవును. రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలు తమ చేతిలోకి తీసుకోబోతున్నాయన్న సంకేతాలు వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.